జన్మ నక్షత్రాలు వాళ్ల భవిష్యత్తు దోషాలు. ఆరుద్ర నక్షత్రము. ఈ నక్షత్రములో జన్మించిన వారు మాటలాడుటలో నేర్పరితనమును మించిన జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. వ్యాపారపరమైన నైపుణ్యము ఉంటుంది. పలు రంగాలలో పరిచయము ఉంటుంది. తొందరపాటుతో ముందు వెనుక, మంచి చెడు అనేవి చూడకుండానే నిర్ణయాలను వెంటనే అమలు పరుస్తారు. అవమానాన్ని ఓర్చుకునలేరు. తల్లిదండ్రులు, తోడబుట్టువుల మీద గొప్ప ప్రేమను కలిగియుంటారు. నిండు నూరేండ్లు బ్రతికెదరు. సంపూర్ణ ఆయుర్దాయము కలిగి ఉంటారు. ఆడవారి పట్ల గౌరవ భావము కలిగి ఉంటారు. దోషాలు. 1, 2, 3 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు. 4వ పాదమున జన్మిస్తే సామాన్య శాంతి అవసరము. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. ఆరుద్ర నక్షత్ర జాతకులు చింత చెట్టుని పెంచాలి, పూజించాలి. దీంతో గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా విష జంతువుల నుంచి సమస్యలు ఎదురుకావు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకుని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది. పునర్వసు నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యము చేసుకోరు. అవసర సమయంలో ఇతరులను ఆదుకునే గుణము ఉంటుంది. సువర్ణము మీద ఆసక్తి ఉంటుంది. పరపతి బాగా ఉంటుంది. సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వము వహిస్తారు. పరపతి బాగా ఉపయోగపడుతుంది. స్వంత పనుల కంటే ఇతరుల పనులకు సహాయపడతారు. వివాహ జీవితములో తలెత్తిన భేదాభిప్రాయాలను ప్రాథమిక దశలోనే సర్దుబాటు చేసుకోవడము వలన ప్రయోజనము ఉంటుంది. చెప్పినదే పదే పదే చెప్పడము, అతి జాగ్రత్తలు, ఇతరులను అధికముగా నమ్మి కార్యభారము అప్పగించలేని స్థితి వీరిని పిరికి వారుగా భావించే అవకాశము ఉంది. బాల్యము సుఖవంతముగా జరిగిన తరువాత సమస్యల వలయములో చిక్కుకుంటారు. 40 నుండి 50 సంవత్సరాల తరువాత సమస్యల నుండి బయటపడి సుఖజీవితము కొనసాగించే అవకాశము ఉంది. దోషాలు. 1, 2, 3, 4 పాదములు అన్నీ మంచివే. ఏ విధమైన శాంతి వీరికి అవసరము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. పునర్వసు నక్షత్ర జాతకులు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచి పూజించాలి. దీంతో ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు, క్షయ, ఉబ్బసం, శ్వాసకోశ బాధల నుంచి, రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యంగా పాలకి లోటు ఉండదని చెప్పవచ్చు. జటిల సమస్యలు వచ్చినా చాకచక్యంతో మెలిగి బయటపడడానికి చాలా ఉపయోగపడుతుంది. పుష్యమి నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులు బాల్యము నుండి యవ్వనము వరకు కష్ట జీవితము గడిపి ఒక స్థాయికి చేరుకుంటారు. తరువాత వ్యాపార, రాజకీయ, చలనచిత్ర రంగాలలో రాణిస్తారు. పోటీ పరీక్షలలో విజయము సాధించి ఉన్నత స్థితికి చేరుకుంటారు. సౌమ్యముగా ఉంటారు. తప్పు చేసే వారిని సహించరు. తక్కువ సమయములో సరి అయిన నిర్ణయాలు చేస్తారు. నిర్మోహమాటముగా మాట్లాడతారు. దాన స్వభావము కలిగి ఉంటారు. ఒకరిద్దరి తప్పుడు సలహాల వలన సమాజంలో అప్రతిష్టకు లోనవుతారు. జీవితములో గొప్ప విజయాలతో పాటు అపజయాలు ఎదురవుతాయి. దైవ భక్తి అధికము. వైవాహిక జీవితములో ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది. దోషాలు. కర్కాటక లగ్నములో పగటి సమయమున పురుషుడు పుట్టినచో తండ్రికి గండము, రాత్రి సమయాన స్త్రీ జన్మించినచో తల్లికి గండము కలుగును. 1వ పాదము మేనమామలకు, 2వ పాదములలో తల్లి తండ్రులకు దోషము కలిగింతురు. 3, 4 పాదమున పుట్టిన వారికి సామాన్య దోషము కలుగును. వీరికి శాస్త్రోక్తముగా శాంతిని చేయించాలి. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. పుష్యమి నక్షత్ర జాతకులు రావి లేదా పిప్పలి చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల నరాల సంబంధిత బాధలు నుంచి బయటపడతారు. శత్రువుల బారి నుంచి కూడా బయటపడతారు. రోగ, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. స్త్రీలు సంతానవంతులవుతారు. ఆశ్లేష నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులు వివిధ రకాల సౌఖ్యాలు కోరుకుంటారు. ఏదో ఒకలాగా తమ కోరికలను తీర్చుకుంటారు. పట్టుదల కలిగి ఉంటారు. వీరి పట్టుదల వీరిని ఉన్నత స్థితికి తీసుకొనిపోతుంది. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. వీరు ఉద్యోగ, వ్యాపార రంగాలలో రాణించగలరు. కష్టపడి సుఖజీవితాన్ని అలవరుచుకున్నా కొన్ని పొరపాటుల వలన సమస్యలు ఎదురవుతాయి. సంతాన పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నమ్మకము లేని వ్యక్తులతో సహజీవనము సాగిస్తారు. లక్ష్య సాధన కొరకు ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. వయసు గడిచే కొద్దీ సుఖమయ జీవితానికి చేరువ అవుతారు. గొడవలు, తగువులు, తగాదాలకు దారి తీసే సంగతుల జోలికి వీరు పోరు దూరముగా ఉంటారు. దోషాలు. 1వ పాదమున పుట్టిన వారికి దోషము లేదు. 2వ పాదము శిశువునకు, 3వ పాదము తల్లికి, 4వ పాదము తండ్రికి దోషము.
4వ పాదమున జన్మించిన వారికి విశేష శాంతి చేయించుట అవసరము. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. ఆశ్లేష నక్షత్ర జాతకులు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచి పూజించాలి. దీనివలన శ్వేతకుష్టు, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. విపత్కర పరిస్థితుల్లో చాకచక్యంతో బయటపడటానికి కూడా ఉపయోగపడుతుంది. మఖ నక్షత్రము ఆధ్యాత్మిక చింతనలు అధికము. పట్టుదల, ప్రతీకారము వంటివి అధికము. ప్రతి విషయములో జాగ్రత్త వహించడం వలన ఈ నక్షత్ర జాతకులు సరి అయిన నిర్ణయం తీసుకోలేరు. పొదుపు చేసే గుణము ఉంటుంది. జీవితంలో అభద్రతాభావము అధికము. ఈ నక్షత్రాధిపతి సూర్యుడు కావడము వలన ఈ రాశి వారికి ఆధిపత్య గుణము అధికము. ఎవరికీ తల వంచని మనస్తత్వం వలన పై అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారిగా రాణిస్తారు కాని కింది ఉద్యోగుల నిరసనకు గురియవుతారు. ఆపద వచ్చే ముందు జాగ్రత్తలు చెప్తారు కాని ఆపద వచ్చినప్పుడు ఆదుకునే స్థితిలో ఉండరు. తనకు సంబంధించిన చిన్న వస్తువులను సైతము భద్రము చేస్తారు. వాటిని ఎవరినీ ముట్టనివ్వరు. ఉదయము నుండి రాత్రి వరకు శ్రమిస్తారు. నిద్ర లేమిని సహించరు. సహన గుణము తక్కువ. జరిగిన వాటిని మరవక తలచి బాధపడతారు. లోటు లేని జీవితము జరిగిపోతున్న ఉన్నదానితో తృప్తి చెందరు. మంచి మనుషులుగా పేరు తెచ్చుకుంటారు. సంతాన యోగము, గృహయోగము, ఆర్థిక యోగము, విదేశీ యాన యోగము కలిసి వస్తాయి. దోషాలు. 1వ పాదములో జననమైతే 5 నెలల వరకు తండ్రికి దోషము. మఖ నక్షత్ర ప్రారంభ సమయములో మొదటి 24 నిమిషములు అత్యంత దోషము. 3వ పాదమున జన్మిస్తే తల్లి తండ్రి ఇద్దరికీ దోషము. 2, 4 పాదములలో జన్మించిన దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. మఖ నక్షత్ర జాతకులు మర్రి చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల ఎముకల సంబంధిత వ్యాధుల నుంచి, అనుకోని వ్యాధుల నుంచి బయటపడతారు. అలాగే భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి, తల్లిదండ్రులు, సంతానానికి కూడా మేలు కలుగుతుంది. జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి. పుబ్బ నక్షత్రము నక్షత్రములలో ఇది 11వది. వీరికి బాల్యములో కొంతవరకు సుఖమయ జీవితము గడుస్తుంది. ఆటంకము లేకుండా విద్యాభ్యాసము కొనసాగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఇతరులకు తల వంచలేరు కనుక పై అధికారులతో సహకరించి ముందుకు పోలేరు. ఇతరుల అభిప్రాయాలను ఖాతరు చేయరు. ఎవరు ఏమనుకున్నా లక్ష్య పెట్టరు. సమాజానికి వ్యతిరేకులు కాదు కాని సమాజ స్పృహ ఉండదు. దాన ధర్మాలు, అన్నదాన సత్రములు, విద్యాదానము చేస్తారు. బయట కనిపించే జీవితము కాక రహస్య జీవితము వేరుగా ఉంటుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా వీరి లోపాలను ఎదురుగా చెప్పలేరు. ఆర్థిక పురోగతి బాగుంటుంది. అన్య భాషలు సైతము అనర్గళంగా మాట్లాడగలరు. దేశ విదేశాలలో పేరు తెచ్చుకుంటారు. వీరి జీవితము స్నేహానికి అంకితము. వీరు విద్యలలో రాణిస్తారు. దోషాలు. 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. పుబ్బ నక్షత్ర జాతకులు మోదుగ చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివలన సంతానలేమి సమస్య తీరుతుందని శాస్త్రం చెబుతోంది. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు. ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడానికి ఎటువంటి వ్యవహారాలలోనైనా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది. ఉత్తర నక్షత్రము. ఈ నక్షత్రమును జన్మించిన వారు అదృష్టానికి దగ్గరగా జీవితము సాగుతుంది. నైతిక బాధ్యతలు అధికము. వివాహము సకాలములో అవుతుంది. ఉద్యోగము లేక వ్యాపారాలు ఉంటాయి. స్థాయికి మించిన వ్యాపార వ్యవహారాలు కలిసి వస్తాయి. స్థిరాస్తులు, ధనము అధికముగా గుప్తముగా ఉంటాయి. పరోపకారము చాలా తక్కువ. చౌకగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. ధనము విషయములో వీరు ఉదారులని భావిస్తారు కాని వీరు అనవసరముగా ఖర్చు పెట్టరు. ఇతరులను అవమానించి ఆనందిస్తారు. సంతానము వలన చిక్కులు ఎదుర్కొంటారు. తేనెటీగ లాగా కూడబెడతారు. లోపల పిరికి వారుగా ఉంటారు. భార్య ఆధిపత్యము అధికము. రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు కలిసి వస్తాయి. జీవితము మీద ఉన్న భయము వీరిని అడ్డదారులలోకి వెళ్లేలా చేస్తుంది. దోషాలు. 1, 4వ పాదములలో జన్మిస్తే తల్లి, తండ్రి, అన్నలకు దోషము కలుగును. మిగతా 2, 3 పాదములలో పుట్టిన వారికి దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. ఉత్తర నక్షత్ర జాతకులు జువ్వి చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలను చేతనైనంతగా అందించడానికి, మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
హస్త నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు మంచి ఆకర్షణ కలిగి ఉంటారు. ఎదుటి వారి కష్టాలను సులువుగా అర్థము చేసుకుంటారు. అడగగానే సహాయము చేస్తారు. మంచి స్నేహితులు ఉంటారు. వివాహం కొంత ఆలస్యమవచ్చు. చేసిన తప్పులను అడగకుండా మీకు మీరుగా తప్పు ఒప్పుకుంటారు. దూర ప్రాంత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు జీవితంలో మంచి మలుపులు అవుతాయి. జీవితంలో కొన్ని సంఘటనలు వలన న్యాయస్థానాలను కూడా ఆశ్రయించవలసి ఉంటుంది. వీరి వద్ద సలహాలు తీసుకున్న వారికంటే వీరు తక్కువ స్థాయిలో ఉండడము వీరిని బాధిస్తుంది. సర్దుకు పోవడము వలన వైవాహిక జీవితము సజావుగా సాగుతుంది. స్వంత తెలివితేటలతో వ్యాపారాలను అభివృద్ధిపరిచి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు. మనము ఒకటి తలచితే దైవము ఇంకొకటి తలుస్తుంది అన్నట్లు వీరికి చాలా మేరకు కలిసి రాకపోవచ్చు. బంధువుల వలన కొన్ని అపోహలు ప్రచారములో ఉంటాయి. దోషాలు. 3వ పాదమున పుట్టిన పురుషుని వలన తండ్రికి, స్త్రీ వలన తల్లికి దోషము కలుగును. మిగతా 1, 2, 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. హస్త నక్షత్ర జాతకులు సన్నజాజి, కుంకుడు చెట్లను పెంచి పూజించాలి. దీని వలన ఉదర సంబంధిత బాధల నుంచి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకుని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి, దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది. చిత్త నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు బాల్యములో ఇబ్బందులు ఎదుర్కొంటారు. తాను అనుభవించిన కష్టాలు జీవితములో మరెవరు అనుభవించకూడదని అహర్నిశలు కష్టపడతారు. అర్ధరహితమైన క్రమశిక్షణ కారణంగా స్వజనులు దారి తప్పుతారు. ఎక్కువగా అభిమానించి ప్రాణప్రదముగా భావించిన వారు జీవితములో దూరము అవుతారు. సహచరులంతా ఒక్కటిగా ఈ నక్షత్ర జాతకులను దూరముగా ఉంచుతారు. పెద్దలు, ఉన్నత స్థానాలలో ఉన్నవారి నుండి ప్రతికూలమైన తీర్పులను ఎదుర్కొంటారు. విపరీతమైన కోపము, పోరుబెట్టడము, జరిగిపోయిన వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడము వలన కావలసిన వారికి దూరము అవుతారు. ప్రయోజనము లేని చర్చలు, కోపతాపాలు జీవితములో చేదు అనుభవాలకు దారి తీస్తాయి. విదేశీ వ్యవహారాలు ఆలస్యముగా కలసి వస్తాయి. వస్తువులను బాగు చేయడము, రిపేరు వర్క్, సాహస కృత్యాలు, సాంకేతిక పరిజ్ఞానము, అగ్నికి సంబంధించిన వ్యాపారాలు కలసి వస్తాయి. జీవితములో అన్నిటికీ సర్దుకుపోయే భార్య లభిస్తుంది. జీవిత మధ్య భాగములో స్థిరాస్తులు కలిసి వస్తాయి. పాడి పంట వ్యవసాయము పట్ల ప్రత్యేక అభిరుచి ఉంటుంది. దోషాలు. 1వ పాదము తండ్రికి, 2వ పాదము తల్లికి, 3వ పాదము తోడ పుట్టిన వారికి దోషము కలిగిస్తుంది. 4వ పాదములో జన్మించిన వారికి సామాన్య దోషము కలుగును. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. చిత్త నక్షత్ర జాతకులు మారేడు లేదా తాడ చెట్టును పెంచి పూజించాలి. దీని వలన పేగులు, అల్సర్, జననాంగ సమస్యల నుంచి బయటపడతారు. ఎవరిని నొప్పించకుండా తెలివితేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన చాకచక్యం కలగడానికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.